ఉమ్మడి విశాఖ జిల్లాలో మైనింగ్ కార్యకలాపాల పేరుతో జరుగుతున్న అక్రమాలు రోజురోజుకు బయటపడుతున్నాయి. ముఖ్యంగా అనకాపల్లి మండలంలో వందల సంఖ్యలో క్వారీలు, క్రషర్లు నడుస్తుండగా వాటిలో పదుల సంఖ్యలో మాత్రమే చట్టబద్ధమైన లీజు పర్మిషన్లు ఉన్నట్లు తెలుస్తోంది. మిగిలిన చాలా క్వారీలు రాజకీయ నాయకులు, అధికారుల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ చెక్పోస్టుల నిర్వహణను ఏఎంఆర్ సంస్థకు అప్పగించడంతో చెరువులు, క్వారీల తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. లీజ్ లేని క్వారీల నుంచి వచ్చిన లోడ్లపై అడ్డగోలుగా డబ్బులు చేస్తున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఎక్కడైనా జేసీబీ పనులు జరుగుతుంటే అక్కడికి ఏఎంఆర్ సంస్థకు చెందిన వ్యక్తులు వచ్చి డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏఎంఆర్ సంస్థ కార్యకలాపాలతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుందని అంటున్నారు. ఆ సంస్థకిచ్చిన కాంట్రాక్టును వెంటనే రద్దు చేయాలని ప్రతిపక్ష పార్టీలు, వామపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మైనింగ్ శాఖ పనితీరుపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు. ఇల్లీగల్గా బిల్లులు ఇస్తుందండి. ఇల్లీగల్ బిల్లు వస్తున్న ప్రభుత్వం అసలుకి ఒక వాహనానికి ఒక లోడ్ వేసుకెళ్ళేటప్పుడు ప్రభుత్వ రాజముద్రతోటి ఉన్న బిల్లు ఇవ్వాలి. అది కంపల్సరీగా ప్రభుత్వం చేయవలసిన పని. అలాంటిది ప్రభుత్వం ఈరోజు ఏఎంఆర్ సంస్థకి అదొక బినామీ సంస్థకి ఇచ్చేశారు. ఆ బినామీ ఇల్లీగల్గా బిల్లులతోటి నడుపుతుంది. అసలు ఇల్లీగల్ వసూలు చేసేది ఎవరి డబ్బుల్లోకి, ఎవరి ఖజానాలోకి వెళ్తున్నాయి? ఏఎంఆర్ దాంట్లోకి వెళ్తున్నాయా? ప్రభుత్వ అధికారుల ఖజానాలోకి వెళ్తున్నాయా? లేదంటే కూటమి నాయకులకు వెళ్తున్నా, అధికార నాయకులకి వెళ్తుందా? లేదంటే ముఖ్యమంత్రికి వెళ్తుందా? ఎవరికి వెళ్తుంది? అసలు ఎవరు ఈ బ్యాచ్? ముఖ్య అధికారులు ఏం చేస్తున్నారు? అధికారులకు ఆఫీసులో కూర్చోకపోతే బయటకు వచ్చేసి పెనాల్టీలు రాయలేరా? ఏఎంఆర్కి ఎందుకు ఇవ్వాలా? అంటే అధికారులకు మరి జీతాలు ఎందుకు ఇస్తారు? ప్రభుత్వ ప్రజల దగ్గర నుంచి బడ్జెట్ అనేది వసూలు చేస్తుంది కదా. మైనింగ్ ఖజానాకి ఇంత బడ్జెట్ వసూలు చేస్తుంది. మైనింగ్ అనకాపల్లి మండలంలో దాదాపు 120 క్వారీలు నడుస్తూ ఉన్నాయి. ఇవాంటికి కూడా చెక్ పోస్టులు పెట్టారు. ప్రైవేటు వ్యక్తులకి ఈరోజు ప్రభుత్వం చెక్ పోస్టులు కట్టబెట్టింది. వాళ్ళు రసీదులు రాసి ఎంత మైనింగ్ వెళ్తుంది, ఏంటి వెళ్తుంది, అది చోరీ అవ్వకుండా దాన్ని కాపాడాల్సిన చెక్ పోస్టులు వాళ్ళే ఈరోజు అక్రమ దందాలకు పాల్పడుతూ ఉన్నారు. చాలా లారీలకి అనాఫీసాలుగా పంపించేస్తూ ఉన్నారు. ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఫోటోలు తీసేసి పంపిస్తున్నారు. కానీ బిల్లులు కానీ మిగతా కానీ చెక్ చేసి ఆ బిల్లులు ఉన్నాయా లేవా అవి చూడాలా. ఎటువంటి చూడకుండా చాలా లారీ అక్రమంగా ఈరోజు మైనింగ్ అన్ని తవ్వుకొని